హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. డిఫెండ్ లవ్ పార్ట్ 10. డోర్ నాక్ చేసిన సౌండ్కి కన్నీళ్లు తుడుచుకొని ఓపెన్ చేయడంతో, నీ ఫేవరెట్ కర్రీ కుక్ చేశాను, రావరు తిందాం అన్నారు. ఆకలిగా లేదు డాడీ. మటన్ కుక్ చేశాను, నీతో తినాలని వెయిట్ చేస్తున్నాను. బేలగా చెప్పిన తండ్రిని చిరునవ్వుతో చూస్తూ ఫేస్ వాష్ చేసుకుని వస్తానని రావడంతో కాసేపటికి ఇద్దరూ వెన్నెల్లో కూర్చున్నారు. కూతురు మూడ్ చేంజ్ చేయడానికి ఆమెకి ఇష్టమైన కబుర్లు చెప్తూ తినిపిస్తూ తాను తింటూ వాటర్ ఇచ్చారు. థ్యాంక్స్ డాడీ. ఐఎమ్ విత్ యూ వరు. మీ అమ్మ మరోసారి నిన్ను టచ్ చేయదు. ప్రశాంతంగా నిద్రపో అన్నారు. సోఫాలో కూర్చున్న సునంద గారిని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది వరేణ్య. నా పెంపకం ఇది కాదు వరేణ్య. అతని దగ్గరికి వెళ్ళడం మానేస్తే బాగుపడతావు నువ్వని పెద్దగా అరిచారు సునంద. తల్లి మాటలు పట్టించుకోకుండా డోర్ లాక్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోదాం అనుకునే టైంకి స్వప్న నుండి వస్తున్న కాల్ లిఫ్ట్ చేసింది. తల్లి కొడుకు గుసగుసలు 10 నిమిషాల నుండి వినిపిస్తుంటే, ఏంటి మీ మంతనాలు అన్నారు రాజేంద్ర. ఏం లేదండి, సంజు బాబు రేపు కోడలి పిల్లని తీసుకుని బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు. వాడి నోరేమైంది? బానే ఉంది డాడీ, రేపు ఇంపార్టెంట్ కేసెస్ లేవుగా అందుకే అని నెసిగాడు చిన్నగా. ఆర్ యూ ష్యూర్? ఐ వాంట్ టు స్పెండ్ ద టైమ్ విత్ శాండీ డాడీ. కొడుకు కళ్ళల్లో కనిపిస్తున్న సిన్సియారిటీకి మురుస్తూ మెయిల్ చెయ్యి, ప్రాపర్ రీజన్లా అనిపిస్తే యాక్సెప్ట్ చేస్తానని కూల్గా చెప్పారు రాజేంద్ర. డాడ్, దిస్ ఈజ్ టూ మచ్. మీ డాడ్ ఓకే అంటాడు కానీ డీన్కి ప్రాపర్ రీజన్ ఉండాలిగా మిస్టర్ సంజీవ్ అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు తన రూమ్కి. మామ్, ఆయన నన్ను ఫుట్బాల్లో ఆడుకుంటున్నాడు. సంజు, తెగేదాకా లాగకురా, పర్మిషన్ ఇచ్చారుగా. డాడీకి నేను ఆట పట్టించడం ఇష్టం, వెళ్ళి శాండీకి చెప్పు అన్నారు రాధ. థ్యాంక్ యూ మమ్మీ, ఈ కిస్ డాడీకి ట్రాన్స్ఫర్ చే అంటూ తల్లి బుగ్గను ముద్దు పెట్టి రూమ్కి పరిగెత్తి తన పిల్లకి కాల్ చేశాడు. కొడుకుని ముద్దుగా తిట్టుకుంటూ మిల్క్ గ్లాస్ పట్టుకుని పిల్లిలా రూమ్కి వెళ్ళారు రాధ. గ్లాసెస్ నుండి ఓరగా చూస్తున్న తన భర్త దగ్గరికి వెళ్ళి, సంజు మీకొకటి ఇవ్వమని చెప్పాడని అన్నారు. ఏంటో? కొడుకు ఇచ్చింది భర్తకు అందజేసి ఇదే అని నవ్వుకుంటూ బెడ్పై వాలారు. ఇక వర్క్ బుర్రలోకి వెళ్తుందా రాజేంద్ర గారికి? హాయ్ శాండీ పాప. హాయ్ సంజు. డిన్నర్ కంప్లీటెడ్నా? మీరు తిన్నారా? తిన్నాను కానీ రేపు ఇంపార్టెంట్ కేసెస్ లేవు. మా డీన్ డాడీ కూడా పర్మిషన్ ఇచ్చాడు, అలా బయటకు పోదామే అన్నాడు గారంగా. రేపు కాలేజ్ ఉందిగా సంజు గారు. ఒసేయ్, ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, మీ మామ ఇవ్వకివ్వక పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు నో అంటే నా వల్ల కాదని ఉక్రోషంగా చెప్పాడు. మా అన్నని అడగండి. శాండీ, నిజంగా నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? సంజు గారు, నేనేం జోక్గా అడగట్లేదు, ఇట్స్ సీరియస్ శాండీ. నీ నుండి నో అనే ఆన్సర్ని నేను తీసుకోలేకపోతున్నాను. ఆంటీ కూడా నాతో వెళ్తానంటే పర్మిషన్ ఇస్తారు, ఇంకేంటి నీకు ప్రాబ్లం అన్నాడు అసహనంగా. ఏం లేదు, వస్తానులేండి. బాయ్, నిద్ర వస్తోంది. బాయ్ సంజు గారు. మొదటిసారిగా అతనికి భయం పట్టుకుంది స్వప్న ప్రవర్తన చూసి. రేపు వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడాలని ఫిక్స్ అయ్యి కలత నిద్రలోకి జారుకున్నాడు సంజీవ్. సంజీవ్ కాల్ కట్ అవడంతో వరేణ్యకి మెసేజ్ చేసింది, రాయడం మొదలెట్టావా అంటూ. రాయడం అంటే? ఓ మై గాడ్ వరు, నీకు మతిమరుపు కూడా ఉందా? విరాట్ సార్ రికార్డ్ రాయమని చెప్పారుగా అంది. షిట్, మర్చిపోయానే అని జరిగింది మొత్తం చెప్పి, వాట్ విల్ ఐ డూ శాండీ, ఇట్స్ ఆల్మోస్ట్ 10, నైట్ మొత్తం రాసినా అవ్వదు అంది దిగులుగా. స్వప్న నుండి వస్తున్న వీడియో కాల్ని లిఫ్ట్ చేయగానే కళ్ళ నీళ్ళతో కనిపించింది వరేణ్య. ఏ మెంటల్, ఎందుకే ఈ ఏడుపు?
అన్నిసార్లు ఎలా రాయాల్సి అండి, ఎప్పటి నుండే నా చేతులు నొప్పొస్తున్నాయంటూ ఏడుపు మొదలెట్టింది. అచ్చంగా హోంవర్క్ రాయడానికి ఏడుస్తున్న పిల్లలు అనిపించడంతో ఐ విల్ హెల్ప్ యూ వరు, షేర్ చేసుకుందాం, 2 అవర్స్లో అయిపోతుందని చెప్పింది. ఆ కాట్రస్ తిడతారేమో, ప్లీజ్ అలా పిలవకే, నాకు నవ్వు ఆగట్లేదని పొట్ట పట్టుకుంది స్వప్న. హీఈస్ టూ మచ్ కాట్రస్. అయ్యో ఆడపిల్ల, చిన్నపిల్ల అని లేకుండా ఇంత వర్క్ ఇస్తాడా? నేను చిన్నప్పుడు కూడా ఇంత వర్క్ రాయలేదే అంది వరేణ్య. ఓకే కామ్ డౌన్, నేను ఇక్కడ నువ్వు అక్కడ మాట్లాడుకుంటూ రాసేద్దాం అంది శాండీ. లవ్ యూ పాప అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ రికార్డ్ రాయడం కంప్లీట్ చేశారు. అయితే ఇద్దరూ పట్టించుకోని విషయం ఏంటంటే, రేపు కాలేజ్లో 2 బుక్స్ చూసిన విరాట్ రియాక్షన్. బాస్ ఏంటి రమ్మని పిలిచారు? మన కంపెనీకి అగేనెస్ట్గా టెండర్ వేశాడు ఒకడు, వాడిని నీ కంట్రోల్లోకి తెచ్చుకో అన్నాడు కేశవ్. డేంజరస్ పర్సన్నా? డ్రాప్ అయిపోన్నాను, బట్ హీ సెడ్ నో, దట్స్ వై ఐ ఇన్ఫార్మ్ యూ అన్నాడు. అడ్రస్ యూ డార్లింగ్, నేను కంట్రోల్లో పెట్టుకుని సైన్ పెట్టించుకుని వస్తా అంది ఐవింగ్ చేస్తూ. ఐ నో కామి, నీ వల్ల అవుతుందని నాకు తెలుసు, దట్స్ వై వెంటనే కాల్ చేశానని నవ్వుతూ చెప్పాడు కేశవ్. వాట్ అబౌట్ విరాట్? డోంట్ నో, 1 మంత్ టైం ఉందిగా, చూద్దాం, మన గ్రిప్లోకి వస్తాడని అనుకుంటున్నాను అన్నాడు. ఇలా మంచిగా ఉంటే కుదరదు డార్లింగ్, విరాట్ని స్ట్రెచ్ చేయాలి, అప్పుడే నీ గ్రిప్లోకి ఈజీగా వస్తాడు, నువ్వు అనుకున్న పని ఈజీ అవుతుందని చెప్పింది. స్ట్రెచ్ చేస్తే లొంగే క్యాండిడేట్ నాది. వీక్నెస్ ఉన్నప్పుడు ఈజీగా లొంగుతారు డార్లింగ్, ఆ వీక్నెస్ని మనం క్యాష్ చేసుకోవాలని చెప్పింది. ఇంతకీ విరాట్తో పనేంటి నీకు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్స్ కామిని అంటూ ఆమెను విసుగ్గా తోసి తన రూమ్కి వెళ్తూ కాల్ చేశాడు. కోర్స్ విరాట్ కట్ చేసి బ్లాక్ చేశాడు అనుకోండి. ఆ రాత్రి రాస్తూనే నిద్రపోవడంతో అర్ధరాత్రి వేళ చిన్నగా తెరుచుకున్నాయి ఆమె గది తలుపులు. కానీ ఇదేం తెలియనంత గాఢ నిద్రలో ఉంది వరేణ్య. రూమ్లో ఉన్న డిమ్ లైటింగ్ వల్ల వరేణ్య రూపం మసగ్గా కనిపిస్తుంటే బెడ్ లైట్ ఆన్ చేసి ఆమెకి 2 అడుగుల దూరంలో కూర్చున్నాడు అతను. అందమైన ఆమె రూపాన్ని తన కన్నుల్లో నింపుకుంటూ ఫేస్ పై పడి డిస్టర్బ్ చేస్తున్న ముంగురులని చెవి వెనుక చేర్చాడు. పాప అసలే నిద్రదయ్యం, విరాట్ ఎదురుగా తెచ్చుకుంటేనే చీమ కుట్టినట్టు లేదు, అతనంత సున్నితంగా టచ్ చేస్తుంటే ఇక ఒంటిపై సోయ ఏముంటుంది ఆమెకి. బెడ్పై చెల్లా చెదురుగా పడున్న బుక్స్ని నీట్గా సర్ది ఆమె హ్యాండ్ రైటింగ్ని చిరునవ్వుతో చూస్తూ చిన్నగా తడిమాడు. ముత్యాల లాంటి అక్షరాలు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంటే బ్యాగ్లో పెట్టేసి అందులో బోనస్గా చాక్లెట్ పెట్టి ఆమెని చూస్తూ కూర్చున్నాడు. ప్రతి 15 రోజులకి ఒకసారి ఎవరి కంట పడకుండా వస్తాడు అతను. ఆమె కంట కూడా పడడు. ఆమె రూపాన్ని కళ్ళల్లో నింపుకుని సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆమె చేతిని తన చేతిలో హోల్డ్ చేసి చాలాసేపటి వరకు అలాగే కూర్చుని ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు అతను. రోజు ప్రశాంతమైన వదటంతో కళ్ళు తెరిచేది, కానీ ఆ ఉదయం మాత్రం ఒక నైట్ మేర్గా మారింది వరేణ్యకి. ఉలిక్కిపడి లేచి వెన్ను తట్టుకుంది. భయంగా అనిపిస్తుంటే, చిచ్చి, ఎదురుగా భయపెడుతున్నది సరిపోలేదా, కలలోకి వచ్చి కూడా భయపెట్టాలి కాట్రాజ్ గడు, అయినా అదేం దరిద్ర కళ, చి అని విసుక్కుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. గుడ్ మార్నింగ్ వరు. మార్నింగ్ అమ్మా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయి, ఈలోపు బాక్స్ ఇస్తానని వంటిట్లోకి వెళ్ళగానే తింటుంది, కానీ ఆమె మనసు మొత్తం ఆ కళ దగ్గరే తిరుగుతోంది. ప్లేట్ ఖాళీ అయింది, కానీ ఆలోచనలో ఉన్న కారణంగా చట్నీ నాకేస్తోంది వరు పాప. ఏమే పిచ్చిదానిలా పనులేంటి, ఇంకో ఇడ్లీ వేసుకోవచ్చు కదా అన్నారు సునంద. కాలేజ్కి లేట్ అవుతుందమ్మా అంటూ బాక్స్ తీసుకుని బుక్స్ అందులో ఎవరు పెట్టారు, డాడీ ఏమైనా పెట్టాడా అని బ్యాగ్లో చాక్లెట్ చూసుకుని ఊబర్ ఆటోలో కూర్చుంది.
ఎన్ని రోజుల్లో ఇప్పటి వరకు అలాంటి కళ రాలేదు ఆమెకి. ఇప్పటికీ అది గుర్తొస్తుంటే బాడీ మొత్తం షివరింగ్ అవుతోంది విపరీతంగా. హార్న్ సౌండ్కి తేరుకుంటూ కామ్ డౌన్ వరు. ఎర్లీ మార్నింగ్ వచ్చిన నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని లేదు. అండ్ ఇట్స్ ఏ డ్రీమ్, లివ్ ఇట్. ఓవర్ థింకింగ్ నీకు సెట్ కాదని కాలేజ్ ముందు దిగింది. అప్పటికి ఇంకా స్వప్న పాప రాకపోవడంతో క్యాంటీన్లో కనిపించిన సమీర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ, ఏమైపోయావు సమీర్ ఇన్ని రోజులు అని అడిగింది. వెకేషన్కి వెళ్ళావారు బేబీ. షట్ అప్, కాల్ మీ వరేణ్య. చిల్ బాబా, వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ రైట్? ఎస్ సమీర్, బట్ శాండీతో వచ్చిన వైబ్ నీతో రావట్లా నాకని సున్నితంగా చెప్పింది. జెండర్ డిఫరెన్స్నా? మేబీ. ఓకే కూల్, నీ నెంబర్ ఇవ్వు వరేణ్య. డైలీ టచ్లో ఉంటే ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుంది అన్నాడు సమీర్. విరాట్ పిక్ చూసినందుకే అంత గొడవ చేశారు. ఇక సమీర్ నెంబర్ చూస్తే సునంద్ గారు ఇంకెంత రచ్చ చేస్తారని తెలుసు కాబట్టి సారీ మమ్మీ ఒప్పుకోరని స్వప్న రావడంతో పరిగెత్తింది ఆమె దగ్గరికి. మమ్మీ ఒప్పుకోరా, టఫ్ గర్ల్ అనుకుంటూ వరుణ్ని ఫాలో అయ్యాడు. ఏంట్రో కోతి, ఈరోజు కనిపించిందా కాలేజ్? ఎస్ బేబీ, వెకేషన్కి పోయాను. నీ పని బాగుందిరా. మళ్ళీ ఇంకో 1 వీక్లో పోతున్నానే, జాయిన్ అవుతారా మీ ఇద్దరని అడిగాడు. నో వే అంటూ విరాట్ బైక్ ఎంటర్ అవ్వడంతో క్లాస్ రూమ్కి పరిగెత్తారు ముగ్గురు. వరు, ఇదిగో రికార్డ్స్. థ్యాంక్స్ డార్లింగ్. నైట్ ప్రశాంతంగా నిద్రపోయానంటే నీ వల్లనే. కానీ ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చి నా మూడ్ని పీస్ చేసిందని నీరసంగా చాక్లెట్ ర్యాపర్ ఓపెన్ చేస్తూ చెప్పింది. ఏంటి ఆ డ్రీమ్? వరు ఇచ్చిన బయటని తీసుకుంటూ అడిగింది శాండీ. చెప్పలేను శాండీ, అదొక డార్క్ సీక్రెట్. ఇంతలో యారోగంట్ విరాట్ సార్ క్లాస్ రూమ్కి ఎంటర్ అవ్వడంతో నోటిలో ఉన్న బయటని ఏం చేయాలో తెలియక బొమ్మలా మారిపోయింది. లాస్ట్ రోలో ఉంటే ఏదో ఒకటి చేసేది, కానీ వరు కూర్చుంది ఫస్ట్ డెస్క్. విరాట్ కళ్ళన్నీ ఆమె వైపే. అతన్ని చూసి నోట్లో చాక్లెట్ గొంతులోకి పోనని మొరాయిస్తోంది. వచ్చి రావడంతోనే విరాట్ అడుగులు ఆమె వైపు పడటంతో బొమ్మలా నిలబడింది పొంగిన బుగ్గుతో. రైట్ చీక్కి ఏమైంది? మాట్లాడితే చాక్లెట్ ఉన్న విషయం తెలిసిపోతుందని చెప్పి సైగ చేసింది. వాట్ డిడ్ యూ సే? విరాట్ సార్. వాట్? తనని వాళ్ళ మమ్మీ కొట్టారు, చెంప పొంగింది, అందుకే అని చిన్నగా చెప్పింది స్వప్న. నిన్ను అడిగానా మీ స్వప్న? సారీ సార్. అదే అదనుగా చాక్లెట్ గుటుక్కుని మింగేసి, విరాట్ సార్ రికార్డ్స్ రాసేశానని హుషారుగా చెప్పింది వరేణ్య. నార్మల్గా ఉన్న చెంపని అనుమానంగా చూస్తూ షోమి అన్నాడు విరాట్. 2 బుక్స్ అతని చేతిలో పెట్టి బుద్ధిగా నిలబడటంతో రికార్డ్స్ 2 బుక్స్లో రాస్తారా అన్నాడు. ఫ్రెండ్స్ ఇద్దరికి గొంతులో వెలక్కై పడినట్టు అనిపిస్తుంటే ఒక బుక్ ఎండింగ్లో ఉంటే న్యూ బుక్లో రాశాను సార్ అని నోటుకొచ్చిన అబద్ధం చెప్పింది వరువు పాప. ఈజ్ ఇట్? విరాట్ సర్కాస్టింగ్ వాయిస్కి గుండెల్లో గూడ్స్ ట్రైన్ పరిగెడుతుంటే రెండింటిని చెక్ చేసిన అతను స్వప్న అని గంభీరంగా పిలిచాడు. స్ప్రింగ్లా లేచి నిలబడిన స్వప్నను చూస్తూ పనిష్మెంట్ ఇచ్చింది ఎవరికి అని అడిగాడు. మొత్తం తనే రాసింది సార్. ఈజ్ ఇట్? సారీ సార్, మేమిద్దరం షేర్ చేసుకున్నాం అంది లో వాయిస్తో. వావ్, ఒకే వర్క్ని షేర్ చేసుకోవడం ఎందుకు? వరేణ్య పనిష్మెంట్ నీకు షేర్ చేస్తున్నా, ఇద్దరు 50 టైమ్స్ రాసి చూపించండి అన్నాడు. సార్. షటప్. క్యాంపస్ బయట మీ ఫ్రెండ్షిప్ ఆర్ వాట్ ఎవర్ ఎఫెక్షన్ చూపించుకోండి, నా క్లాస్ మాత్రం ఇన్ టైంలో కంప్లీట్గా వర్క్ చేయాలి, గాట్ ఇట్ అన్నాడు. ఓకే సార్ అంటూ తమ డెస్క్లో కూర్చున్నారు. సారీ శాండీ, బాధగా అంది వరేణ్య. మా అన్న గురించి నాకు తెలిసే బాబు, నువ్వు ఇలా డల్ అవ్వకంది చిన్నగా నవ్వుతూ. యూ హార్ట్లెస్ ఫెలో కాట్రాస్, ఆడపిల్లల్ని కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నావు కదరా ఇడియట్. దేవుడా, ఒక్క ఛాన్స్ ఇవ్వు, వీడి వీపు విమానంలా మోగించేస్తాను. పైగా కలలో కూడా భయపెడుతున్నాడు దొంగ సచ్చినోడని పీరియడ్ అయ్యేంత వరకు తిట్టుకుంది పాప. బెల్ సౌండ్కి రిలాక్స్ అవ్వడంతో మిస్ వరేణ్య అనే పిలుపుకి భయంగా నిలబడింది. సార్.
కమ్ టు మై క్యాబిన్. వై సార్? క్యాబిన్కి వద్దు, కమ్ టు ద లైబ్రరీ. అమ్మ బాబోయ్, ఇప్పుడెందుకు పిలుస్తున్నాడు? కన్ఫర్మ్ వాడి కళ్ళల్లో వేడితో రోస్ట్ చేసి బర్గర్ మధ్యలో సలాడ్లను పెట్టుకుని నమిలి మింగేస్తాడు. వరు, అస్సలు వెళ్ళకు. వెంటనే నో చెప్పు అనుకుంది మనసులో. మిస్ వరేణ్య మాటలో వేడికి, చూపులలో సూటిదనానికి వస్తాను సార్ అంది వెంటనే. వాట్ నెక్స్ట్?